హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాగా వ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తున్న అందమైన డ్రాగన్ ఫ్రూట్ మొక్క మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో ఉంది. వర్షం పడిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉన్న మొక్కకి తను వీడియో తీశారండి. వీళ్ళ దగ్గర ఉన్నది వైట్ వెరైటీ, మా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ పింక్ వెరైటీ ఉంది గార్డెన్లోని. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. బట్ చీకటిలోనే హార్వెస్ట్ చేసాము, ఎందుకంటే ఒక ఫ్రూట్ని ఆల్రెడీ ఒక యానిమల్ ఏదో బైట్ చేసింది, మోస్ట్లీ ర్యాబిట్ అనుకుంటాను. సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి. అండ్ ఇది పాట్లోనే ఉంది, బట్ రూట్స్ కిందకి వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఫ్రూట్ అయితే హాఫ్ కొరికేసి ఉంది. మాకైతే బాధ అనిపించింది. డ్రాగన్ ఫ్రూట్ అయితే తప్పకుండా హ్యాండ్ పాలినేట్ చేయాలండి, లేదంటే కాయ ఫార్మ్ అవ్వదు. సో ఉన్న 3 ఫ్రూట్స్ కూడా ఇంకా హార్వెస్ట్ చేసేసాము. చూడండి ఎంత బాగున్నాయో. 2 ఫ్రూట్స్ తో నాకే ఇచ్చారు, పిల్లలు ఇష్టంగా తింటారు అని. ఇక్కడ నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. లోపలైతే చాలా ఫ్రెష్ గా అండ్ జ్యూసీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా స్వీట్ గా ఉంది. ఇంకా ఈ మొక్క నేల మీద వేసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కూడా వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఈజీగా కొమ్మతో కూడా గ్రో చేసుకోవచ్చు అండి, అలాగే సీడ్స్ తో కూడా గ్రో చేసుకోవచ్చు. ఈ సీడ్స్ మనం నాటుకున్న మొక్కలు వస్తాయి, బట్ ఒక 3 years అయినా పడుతుంది కాయ కాయడానికి. మీకు కూడా వీలైతే గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెంచుకోండి. థ్యాంక్ యూ.